కరెక్టేనా? రండి, మంచిది, నిజమే. 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి మనం వచ్చిన చదువు. బెత్పగే బేతనియాను వచ్చినప్పుడు చూచి వెల్లుడి కనబడను, కూర్చుంటలేదంట. రండి, ఇది చూడండి. ఎవడైనా మీరెందుకు ఇలా చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువును కావలసినదని చెప్పుడి. పంపారు. వారు వెళ్ళగా కనబడెను. విప్పుచుండగా కొందరు మీరేమి చేయించున్నారయ్యా అడిగిరి. అందుకు శిష్యులు చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. తల వంచని ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదకారకుడైన మా పరమ తండ్రి, మీకు వందనాలు. సాత్వికుడుగా నాయన ప్రభా, మరి నాయన మానవాయికుడు గాడిద పిల్లకి ఇదిగో మీ రాజు నీతిపరుడును నాయన సాత్వికుని మీ ఎందుకు వస్తున్నాడు అన్నట్టుగా లేఖనానుసారం మీ జీవితం అంతా జరిగిందయ్యా. మీకు స్తోత్రం. నీ ప్రతి క్షణము ఒక లేఖనానుసారమే. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యొక్క మటలాది వారు ఒకసారి గతంలో కొన్ని వేల సంవత్సరం నీ జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేస్తుంది ప్రభా. యుగారంలో జరిగిన సంగతులు యుగారం యొక్క బుద్ధి, విజ్ఞానము, ధైర్యము, సిద్ధపాటు, జాగ్రత్త కలుగునట్లుగా నాయన మమ్మల్ని హెచ్చరించండి, ధైర్యపరచండి, జాగ్రత్త పరచండి, స్థిరపరచండి. ఈ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకుని ప్రయోజనకరంగా నీకు ప్రతి ఒక నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించమని, ఈ కూడిక ద్వారా ఈ ఆరాధన మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యెరూషలేము వచ్చినప్పుడు ఆయనకి ఏం కనబడింది? ఒక చోట కట్టబడి ఉన్న కనబడింది. అప్పుడు యేసు ప్రభువు వారి దృష్టిని పంపి మీరు వెళ్ళండి, దాన్ని విప్పండి, తోలుకు రండి. ఎవరైనా విప్పుతామంటే బాబు ఎందుకలా విప్పుతారంటే ఎవరైనా అది ప్రభువుకు చెప్పగానే వదిలేస్తారన్నప్పుడు నిజంగానే వెళ్ళారు. ఒక చోట ఒక తల వాకిట ఒక వాకిట్లో ఒక గాడిలో కట్టబడి ఉన్నది. అది విప్పుతుండగా ఆ ఇంటి యజమాని రాలేదు, లేకపోతే ఆ గాడిద యజమాని కూడా లేడండి. అక్కడ కొందరిలో కొంతమంది ఏం చేస్తారంటే అండి, ఎందుకు విప్పుతున్నారంటే చెప్పారు ఇది ప్రభువుకు అన్నప్పుడు ఎవరు ఆటంకపరచలేదండి. చూడండి, ప్రభువుకు కావాల్సింది అనగానే మొత్తం అక్కడ అన్ని సైలెంట్ అయిపోయింది. దేవుడి స్తోత్రం. దాన్ని జాగ్రత్తగా విప్పుకొని తోలుకుని తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకరికడిగా చేసి దేవుని స్తోత్రం చెబుతారా? దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఏంటి ఈ మట్టల ఆదివారం? అసలు మట్టల ఆదివారికి ప్రాముఖ్యత ఎందుకు అసలు అంటే ఆల్రెడీ మరి ఇందాక 6వ వాక్యంలో విన్న వారికి తెలిసిపోతుంది. మట్టల ఆదివారం ఏంటంటే అనే దానికి ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభువుని ప్రపంచానికి యూదులే ఈయన రాజు అని పరిచయం చేసిన రోజు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ బాధాకరం ఏంటంటే మట్టల ఆదివారం పేరు పెడతారు కానీ రాజాది ఆదివారం పెడతారు. దేవునికి స్తోత్రం. ఈ మట్టలు ఏమండి ఖర్జూర మట్టలు, ఈత మట్టలో పట్టుకుని అంటే మనకు చాలా చోట్ల ఇంకా అలాంటి ఆచార క్రైస్తులు ఉన్నారనుకోండి. ఇంకా బాధాకరం ఏంటంటే కొన్ని చోట్ల ఏమంటే ఈత మట్టలు పట్టుకుని రోడ్డంతా కూడా హోసనా 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 అని తిరుగుతున్నారు. ఏం భాష గారు తప్పేముంది? తెలియదే తప్పే ప్రయోజనం లేదు. చెప్పండి, దేవుని స్తోత్రం. అలా ఊరేగింపులు జనం వస్తారు కానీ ఏమంటే 4 సుక్కలు కన్నీటి కదా ఒకడు వస్తాడా? మాట్లాడలేదు. ఎక్కడ దొరికిపోతాం ఏంటి? దేవుని స్తోత్రం. మన కొంపల్లో పాస్టర్ గారు పెద్ద మీటింగ్ పెడదాం, ఈతరప్పులు పట్టుకొద్దాం అని అలాంటి మహాసరళ ఏమండి సంఘం కలవాలి, సేవకులు కావాలి. ఎవరు కలుగుతారండి? అవసరమైన పనులకి అనవసరమైన పనులు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందరూ వెళ్దాం, ఊరేగింపు తెద్దాం, ఒక ర్యాలీ తెద్దాం. ఊరేగింపు ర్యాలీ వల్ల ఏం ఉపయోగం లేదు సార్. కన్నీటి అప్పుడు ప్రార్థన చేస్తే గొప్ప ప్రతిఫలం సూచనముగా అయిపోయి ఆ రోజు ఊరేగింపులు జిందాబాద్ అన్నీ కూడా ఏంటంటే అడుగులు ఎక్కేసి ఇప్పుడు ఏదైనా చేయగలిగి ఉంటే అంతఃపురంలోంచి ఎక్కడికి రావాలంటే అండి ఆలయంలోకి రావాలి. వంటగదిలోంచి ఎక్కడికి రావాలి? పడగదిలోంచి ఎక్కడికి రావాలి? చెప్పండి. అన్ని దారులు ఎక్కడికి ఉన్నాయంటే మందిరావలోకి నమ్మిన వారి చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. గంచు దినాలలో దేవుని మందిరాన్ని మించిన క్షేమం లేదండి. దేవుని మందిరంలో ప్రార్థించవలసినంత ఆనందం ఎక్కడా కూడా లేదు.
ఎందుకంటే అన్నిటి అంతం ఏమైపోయిందంటండి చెప్పాలి, సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఖర్జూరం ఎవరైనా ఒక చెట్టు కొమ్మలు అడిగేస్తారనుకోండి, చెట్లు అడిగేస్తారనుకోండి, చెట్లకి ఏమైనా పూజలు చేస్తారనుకోండి, చూడండి నాలుగులు అంటారు. మరి ఈరోజు చాలా మంది క్రైస్తవులు కొమ్మలను పూజ చేస్తారు, మనల్ని తిట్టుకుంటారంటారు. అవునా కదా? అసలు సగం చెట్లు రోడ్లకి చంపేస్తున్నారు, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇక క్రైస్తవులు కూడా అందులోకి వెళ్ళిపోతే ఇది కూడా తగులంటారు, తిట్టుకోరా. అవసరం మనకి దేవుడు తిట్టించడం. ఆచార సంబంధంగా చెట్టు కొమ్మలతో కాదండి, ఈ రోజున మనమే ఒక వృక్షాలుగా మారుతుంది కాక. ఇప్పుడు దాని ప్రకారం మనం అందరూ ఎవరంటే యెహోవా చేత నాటబడిన చెట్లు మనం. దేవునికి స్తోత్రం. వృక్షాలకు ఇంకా మారలేదు, తమ ఫ్యూచర్లో మారదామేమో తెలియదు. దేవుని స్తోత్రం. యెహోవా నాటిన చెట్లు అని మనకు పేరు. కానీ మనం ఆయన మధ్యలో నాటబడిన మనమే వృక్షాలు, మన చేతులతో ఆరాధించడమే అదొక మంట. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువుని మొట్టమొదటి ప్రపంచానికి రాజు అని పరిచయం చేసిన దినం అండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత సంతోషంగా మనం దేవుడు ఆరాధన చేయాలి, ఎంత ఘనంగా ఆరాధించాలి, ఎంత చేసినా తక్కువే. అయితే చూడండి, కొన్ని చోట్ల ఆకులకి ఏముంటారండి, మందార పూలు. ఏ పాపం చేసుకుని తిట్టుకుంటాయి, అన్ని దొరికారు బాబు, మమ్మల్ని చంపేస్తున్నారే. ఖర్జూర చెట్లు ఏ చెట్లు ఎంత తిట్టుకున్నాయో, అన్ని పువ్వులు గులాబీ పూలు అయి ఉండగా మందార పూలు కొంచెం ఏంటంటే ఏంటో మన ఆకుల్లో ఆ పువ్వుల్లో ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. అవన్నీ ఒక ఆచార సంబంధంగా ఒక ఉపమాన రీతిలో జరిగేమో కానీ ఈ అంచె దినాల్లో అలా చేయవలసిన అవసరము. చాలా మంది తిట్టుకుంటారు, మాస్టర్ గారు ఏం చెప్పడం సార్, ఎప్పుడు వాక్యం ప్రార్థన ఎప్పుడు 10 రోజులు అంతే, ఏం స్పెషల్ ఉండదు. ఏం స్పెషల్? ఎన్ని సంవత్సరాలైనా ఇదే మారదు. దేవుని స్తోత్రం. మరి ఇది మారినప్పుడు మనం ఎందుకు కొత్త పద్ధతులు చేసామా? కొత్త బండిలా కూడా పరిస్థితి అవసరం లేదు. దేవుని ఆరాధించిన ప్రతిరోజు క్రమముగా జరుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు మీకు తెలియదు, నాకు తెలుస్తూ ఉంటాయి, ఏం స్పెషల్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు చూసినా ప్రార్థన సేమ్ అంటే ఏముండదంటే ఏముండాలి కొత్తది. దావి చేసి మనం తండ్రి గారు చేశారు కదా కొత్త బండి, ఏమైందండి? పెట్టుకొట్టింది. దేవుని స్తోత్రం. కొత్త పద్ధతి అవసరం లేదు సార్, ఉన్నదాన్ని పాతగిలకుండా ఉంటే చూసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మట్టలు పువ్వులు కాదండి, ఈరోజు మనం చేయాల్సింది ప్రపంచానికి నా దేవుడు రాజు అని చెప్పగలిగే స్థాయిలోకి మనం ఎదగాలి. చెప్పండి, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు, చక్రవర్తి అయి ఉన్నాడు. ప్రపంచానికి నీ ద్వారా ఈ సంగతి తెలియాలంటే నువ్వు ఆయన ఏం చేయాలంటే పెట్టుకోవాలంటే. దేవుని స్తోత్రం. నీ తలల మీద ఎవరు ఉండాలి? నీ భుజం మీద ఎవరు ఉండాలి? నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఆయనే ఉండాలి, యేసుక్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నీలో ఉన్నవాడిని అనేకులు చూడగలగాలి, నువ్వు చూపించగలిగే స్టాండర్డ్ నీకు నాకుండా. దేవునికి స్తోత్రం. మన దేవుడిని ఎవరిని భుజం మీద ఎత్తుకునే స్థాయిలోకి రావాలి. చిన్నప్పుడు ఎత్తుకునేవాళ్ళు అంటే చూడండి, దేవుడిని ఇప్పుడు భుజం ఎత్తుకోమని కాదు, కానీ హృదయంలో ఉన్న క్రీస్తుని జాగ్రత్తగా కాపాడుకుంటుగాక. చెప్పండి, ప్రపంచానికి ఆయన తెలియజేయదుముగాక. అయితే గమనించండి, యేసు ప్రభు రాజని రక్షకుడని చూడు వారే ప్రకటన చేశారు, చాలా అద్భుతమే. కానీ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రోజున ఎవరైతే హోసన్నా జయమని ఊరేగించారో ఒక 5 రోజుల తర్వాత ఆయన నుంచి ఆ నోరు ఆ చేతులు ఏంటంటే ఆయన చంపేసి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఒకటే. కానీ ఏం మారింది అక్కడ విధానాలు? ఈరోజు మనం అలా ఒకటి మారిపోతాను. దీని పక్కన అంత మాట అన్నారు ఏంటంటే, అవును ఈరోజు స్తుతిస్తాం, ఏదైనా ఆపద వస్తే ఏసైనా ఏంటో మా ఇద్దరు దేవుడు అంటే గొడవలు లేరండి. అవునా కదా? మనం అనకపోయినా అలా అనేవాళ్ళు మన కళ్ళ ముందు మన కళ్ళ కనబడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం కాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. హోసన్నా 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 చేయమని కేకలు వేసిన ఆనవాళ్ళే వీడిని సిలువేము జీవాధిపతినేమో సిలువేమని బందిపోటుగానేమో ఎంత బాధాకరం. కాబట్టి ఎప్పుడు ఎవరైనా మారిపోతారో తెలియదండి. ఆమె వాళ్ళకన్నా గొప్పలవే కాదు ఏమండి. కాబట్టి జాగ్రత్తగా మన ఆత్మీయతను కాపాడుకుందాము గాక. చెప్పండి, చెప్పినట్టు మనం జీవించుదాము గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏదేదో చేయడం కాదు. ఇంకొక బాధాకరం ఏంటంటే, ಎಷ್ಟು వచ్చింది అనుకోండి, చాలా మంది క్రైస్తవులు ఇదొక ఫ్యామిలీ మన సంఘం జరిగితే దేవుడు మహాత్ములు బట్టి మళ్ళీ ఎప్పుడు వస్తారని భాష చూపించి వస్తారు ఇది తన సంఘం కానీ వాళ్ళు ఎంత అద్భుతమైన సరే అవసరమైతే ఎంత వేస్తారు సార్ క్రిస్మస్కి ఎస్ట్కి ఎంత వేస్తారు 3,000 అయితే ఇలా డబ్బులు ఇచ్చేసేవారు వాళ్ళు గురించి అంటే ఏంటంటే ఏమి సమాధానం మీరు తీసుకోరు. దేవునికి స్తోత్రం. సకల దరిద్ర కన్నా క్రైస్తవం సకల దరిద్రం ఏంటంటే సమాధానం అడగడం.
చూద్దాం అప్పు వచ్చింది మీకు ఎవరు అడుగుతున్నారా? అలాంటి కోటలకు వెళ్ళకండి. దేవుని స్తోత్రం. సమాధులు అడగడం, సమాధులు కడగడం, ముగ్గులు పెట్టడం, ఏమంటే అక్కడ అట్టుకూలు పెట్టడం, అలర్తులు పెట్టడం చిచ్చి. దేవునికి స్తోత్రం. అవి మనకు తగవో. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఉన్నారంటే మరి మీరు ప్రార్థన చేయట్లేదేమో, అసహించుకోవట్లేదేమో. అసహించుకుంటే వాళ్ళు కొనాలకైనా మనం తిరుగుతున్నా వాళ్ళు నేర్చుకోరండి అక్కడ వెళ్ళిపోయారు. ఆత్మీయులు పర్లోకి వెళ్ళిపోయారు, మధ్యలో వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ కోసం సమాధులకి ఉతికి తుడిసి అవసరం అండి అని అవసరం అంటారా? మరి రెండోది అడిగించుకున్నారు మీరు. మొదటిసారికే వచ్చే సమాధానం దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఏదో అవసరం అంటే పాస్టర్ గారు మనకు అవసరం కాకపోయినా అవసరం ఉన్నట్టు పెడుతున్నారు ఫీలింగ్లు వద్దా బేసిక్లు. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి. ఈ ఆచారసమైన క్రైస్తవ విధానాలు మార్చబడును గాక. ఒకవేళ సమాధులు అడిగితే ఇది చర్చిలో తడిపెట్టేయడం నడువంగదు. సమాధులు దేకేస్తారు, బాగానే ఎత్తారు. బతుకుండగా ఒక మెతికెట్టరు కానీ 44 బిలియన్ పెడతారు బాబుకి కుక్క. దేవుడికి స్తోత్రం. చర్చు చూడాలంటే ఎంత నామోషియో. అక్కడికి వెళ్ళి ఎక్కడ నాకేస్తారు సమాధిని. సిగ్గనిపిస్తుంది, బాధ అట్లేదు. మీరు చేసుకుంటారా పాస్టర్? ఎవరు లేరు పాస్టర్. ఈ స్టైల్ ఇంగ్లీష్ మంటుకోండి. దేవుని స్తోత్రం. చర్చు తుడితే ఎంత ఆశీర్వాదం, చర్చు తడబడి ఎంత ఆశీర్వాదం. పాస్టర్ గారిలో ఫోటో ఎప్పుడైనా నువ్వు సమ్మానం కలిగావా? పాస్టర్ ఎప్పుడైనా సహకరించావా? ఎప్పుడైనా లైఫ్లో ఈ పాస్టర్ ఎక్కడైనా సరే సేవకురాలు ఏం చేస్తున్నారో ఎప్పుడైనా మన జీవితంలో ఒక రోజు వచ్చి అసలు పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి సహాయపడిన స్థితిగతులు ఉన్నాయా? ఇది పరిచర్య అంటే. దేవునికి స్తోత్రం. ఉలోపన వచ్చేసి కుప్పను ఎదుర్కోవడం కాదు. ఎప్పుడైనా సేవకులు ఎలా ఉన్నారు, సేవకులు ఏం చేస్తున్నారు, ఏమండి కొంచెం పరిచయం చేద్దాం, కొంచెం సహాయపడదాం. మనం వాళ్ళు పనిచేసి పెడితే మన కోసం ఒక గంట చర్చిలో ప్రార్థన. ఇంకా అన్ని పాస్టర్లే చేసుకుంటే వాళ్ళు మీకోసం మనకు ప్రార్థన చేసేది ఎప్పుడు? ప్రతి సేవకుడు బాధపడే విషయమే. నీ ముందు పెట్టుకున్నాను. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మాకే కోల్పోలేని పాస్టర్ గారు నువ్వు కోల్పోయి నువ్వు పెట్టుకున్నావు. నీ పనుల్లో ఒక పని పాస్టర్కి వెళ్ళి సహాయపడే పనిలో పెట్టుకోవచ్చు కదా. అర్థమవుతుందండి? ఆగ్రహం లోపల మండిపోతుందా? దేవునికి స్తోత్రం కలుగాక. మనం ఎంత బిజీ అయినా సరే సేవకులతో కలవాలి, సేవకులతో కలిసి ఉండాలి, పరీక్షల్లో పాలు పొందాలి. ఏమండి పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఏదో విధంగా మన సహాయము చేయాలి. ఇది క్రమం. ఒక ఆయన వాడు ఏంటంటే పాస్టర్ గారి పని చేయడం ఏంటి? ఉందా బైబిల్లో? ఉంది బైబిల్, చాలా చోట్ల బైబిల్. దేవుడి స్తోత్రం. ఆఫ్రాజ్యమేంటి అలా అనుకుంటే మనకి. కానీ చూడండి, దేవుడి దగ్గర మనం పరిచయం చేస్తాం. ఎక్కడికైనా అడిగిపోదు కింద రామని. దేవుడికి స్తోత్రం. ఏమంటే దైవజనుడు మాట్లాడితే దేవుడు మాట్లాడి అంటున్నాం కదా కొటేషన్కి. మరి ఆ దైవజనుడికి దైవజనురాలకి ఏమైనా మనం వంతు సహాయం జరుగుతుందా? ఊళ్ళో పనులని మనం చేసేసుకుంటున్నాం. దైవజనుడికి నీ వంతు సహాయం ఏది? డబ్బు రూపంలోనే కాదండి. ఎప్పుడైనా వచ్చి పలకరించడం కానీ, 2 పనులు చేసి పెడతాం కానీ, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి మా కోసం మేము చేసి పెడతామని అనే స్థాయిలో మనం ఎదగాలి. ఈ పని చేసేవాళ్ళు ఎవరనుకునేది 2 నిమిషాలు మున్సిపాలిటీ కాదండి, ఐఏఎస్ సహా చేస్తారు. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవుడి మందిలో పరిచయం చేయడానికి చిన్నపుచ్చుకునే స్థితిలో మనం ఉండకూడదు. దేవుడి మందిలో దేవుని సేవకుల దగ్గర పని చేయడానికి, అన్ని పని చేయడానికి మనము ఉత్సాహత చూపుదు కాక. సందర్భంగా చెబుతున్నానండి. చాలామంది ఏమని ఏ పని చేయడానికి ఇష్టపడరు, కానీ దేవుడి మందిలో పని చేయడానికి ఎంత నామోషియో మారు మనసు పొందుదు కాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆగ్రహం తెచ్చుకుని నేను ఏం చేయలేను. మీ మనసులు మారాలి, మీ మందిరాలు మారాలని అలా పరిచయం చేయడం ద్వారా, సేవకులు సహకరించడం ద్వారా మీరు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని మీరే చూస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి దేవుడికి స్తోత్రం. ఇదివరకు మన సంఘంలో కాడు ఉండేది. బొమ్మగాడికి వచ్చి ఇంకా పాస్టర్ గారు పని అవ్వలేదు, 11:30 అయిపోయింది. ఆ పోజు ఆ ఫోటో రోజు ఇవ్వకపోతే వచ్చి 4 గంటలకు అడగొచ్చు కదా. ఇంకా 11:30 అయిపోయింది, పాస్టర్ గారు పని అవ్వలేదండి, ఉన్నారా? నీ స్టైల్ పట్టుకోను లోపలగా సింగిప్పు. దేవునికి స్తోత్రం. పోజు పని అండి, ఇంకా అవ్వలేదండి పాస్టర్ గారు పని, రెడీ అవ్వలేదా? మారు మనసు పొందుతుందా? ఇక్కడ ఎవరు లేరు. ఎవరైనా నేను ఇంటర్నేషనల్ గూగుల్ నేను ఎక్కలేదు, అవి దొరకవు. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రం. ఒక మాట అన్నాడు కానీ మొత్తం గురికి తిప్పేస్తాం. 60 అవసరం లేదు.
నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యేసు ప్రభుని రాజుగా నీ బంధువులు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మా దేవుడు రాజు బాగుంటే ఎవరు మోసుకొని సోది మొక్కడా నువ్వు వెళ్తే వెళ్ళావు నాకు చెబుతావా అన్నారనుకోండి, మరి రోజు చెప్పగలుగుతా అక్కడ చెప్పాలి, కలపాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మన దేవుడు ఏమైనాడంటే సర్వలోకానికి చక్రవర్తి రాజు అయినాడు. దేవునికి స్తోత్రం. ఇదే మాటలాది వారు. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పాడు, మీకు ఏదైనా అక్కడ ఎవరైనా ఎందుకు ఇస్తారంటే ఇది ప్రభువుకు, అంటే ఆయన అలజీకి ఎవరు మాట్లాడారంటారా? మాట్లాడలేదు ఇక్కడ. ఎందుకని? ఆయన మాటకి ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటకి ఏముందండి? విలువ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ శక్తి విలువ మాటకి ఎలా వచ్చింది? తండ్రి దేవుడు ఆయనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి మన మాటకి విలువిస్తాడు ఎవడా? మన మాటకి శక్తి ఇస్తాడు ఎవడా? మారిన యేసుక్రీస్తు వారు తండ్రికి ఎలా అప్పగించుకున్నారో ప్రభు బిడ్డలమైన మనము దేవుడికి యేసుక్రీస్తు అప్పగించుకోవడం ద్వారా మన మాటకి మన క్రియకు అటువంటి శక్తి విలువ కనిపించును గాక. దేవునికి స్తోత్రం. చాలా అంటూ ఉంటారు, ఫలానా సిస్టర్ ప్రార్థన జరిగిపోతండి, సిస్టర్ సేవకులు కాదు, కానీ ఆవిడ మాట ఎందుకు నెరవేరుతున్నాయి? సంథింగ్ రిలేషన్ ప్రభుత్వం ఎక్కువగా ఆవిడికి ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఈ దినాలు ఏ దినాలంటే ఊరేగింపులు ర్యాలీలు తీసే రోజులు కాదండి ఇవి. ఈరోజు మనం చేయాల్సిందా ఒకటి, అన్నీ మానేసి దేవుని మందిరంలో దేవునితో సేవకులతో పరిశుద్ధులతో ఎంత గడుపుతామో అంత దీవెనలు చూపు పొందుదుము గాక. ఎంత గడుపుతామో గడిబిళ్ళని దేవుడు గద్దించును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. నీ హృదయంలో గడిబిళ్ళ, నీ మనసులో గడిబిళ్ళ, నీ చదువులో గడిబిళ్ళ, నీ యొక్క ఆరోగ్యపరంగా రకరకాల గడిబిళ్ళను అనిపిస్తున్నా, పైకి చెప్పలేకపోతున్నావేమో. ప్రభు నిన్ను విప్పటానికి, నీ కట్లు తెప్పడానికి, నిన్ను విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆర్ యు రెడీ? ప్రభు నీ దగ్గరికి వచ్చి ఏదైనా చేద్దాం, మీ అనుమతి లేకుండా పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న నష్టంలోకి వెళ్ళిపోతా ఉంటే పాస్టర్ పట్టుకెళ్ళిపోతారంటండి. ఆయన మీ సేవకుడే కదా, కనబడిపోతాం. ఏం జస్ట్ ఎలా జరిగిందని మీరు ఊహించుకోకండి, జస్ట్ ఆలోచించి దేవుని స్తోత్రం. ఇది ప్రభువుకు కావాల్సింది అన్నప్పుడు అక్కడ అంతా నిశ్శబ్దంగా ఊరుకోలేదా? గత సంవత్సరం ఇదే చెప్పాను చూడండి. దైవజనుడికి సంఘానికి ఆ మాత్రం ఏముండాలంటే అవినాభావ సంబంధం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. అంటే అంత చనువు స్వరవ దైవజనుడికి సంఘము. ఏమండి వాయిస్లు తగ్గిపోతున్నాయి అమ్మా? అయ్యా చెప్పండి సార్. దైవజనుడికి ఆ అవకాశం, ఆ చనువు ఏమి ఇవ్వాలండి? సంఘం ఇవ్వాలి. పేతురు గారు ఉన్నారండి ఎవరింట్లో? కొర్నేలింట్లో. కొర్నేలింట్లో ఉంటే కొర్నేలు తన ఇల్లు తెలియదు. కొర్నేలింట్లో పేతురు గారు ఉంటే పేతురు గారు కొర్నేలు గారిని ఏం అడగలేదు అని ఆయన చెప్పారు. ముగ్గురు మనుషులు వస్తున్నారు, సార్ కొంచెం భోజనం ఏర్పాటు చేయండి. పాస్టర్ గారు, పాస్టర్ గారు మీకు కాని కడతాం, అడ్డులు ఇస్తాం, కూల్ ఇస్తాం, తగ్గి చెప్పుకోండి. మా వాళ్ళకి అంత ఓపు లేదు, నేను మిలిటరీలో జాబు, ఏం మీరు చెప్పేస్తారండి, వస్తే మీతో రావాలి, అంతేగాని భోజనాలు మా వల్ల కాదని అన్నారండి అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే కొర్నేలింటిలో అంత ఫ్రీగా ముగ్గురు మనుషులు వస్తారు, భోజనం వంట చేయండి అని చూడండి. ఒక పౌలు అనే ఆ పేతురు అనే దైవజనుడు అంత స్వతంత్రం అనగలుగుతాడంటే ఆ స్వతంత్రం కొర్నేలి దైవజనుడికి అట్టి కృప మనం కూడా కలుగుతాం కాక. దైవజనుడికి ఎంత అటాచ్మెంట్ మనం కలిగి ఉంటామో, ఎంత అభిలాభాసం కలిగి ఉంటామో, ఎంత దేవునితో సేవకులతో సంఘంతో గడుపుతాము, అంత వర్ధిల్లుదు గాక. దేవునికి స్తోత్ర. విష్ హ్యాపీ పామ్ సండే. ఓ సన్నా ఎక్కడ పోయిన రండి దేవుని దగ్గర మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రభువుకు కావాల్సిందని కానీ ఎవరైనా మాట్లాడారండి? క్షణాలు ప్రభు దగ్గరికి వచ్చిందా లేదా? మరి నీవు నేను ప్రభువు కావాలా వద్దా? మనం ఎవరి వారం? ఎచ్చటి వారం? ఎవరి చేతి పని మనం? ఎవరి ఆహారం తింటున్నాం మనం? మన కాపరి ఎవరండి? మన నిర్మాణకుడు ఎవరండి? మన పోషకుడు ఎవరండి? మరి అలాంటప్పుడు ఆయన మాటకు లోపడాలి వద్దా? ఎవడో ఇది ప్రభువు కావాలన్నప్పుడు రక్షణ దగ్గరికి వచ్చేసింది, తోలు రాబడింది, వచ్చింది. ఈరోజు దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రభువుకి కావలసిన వారం కాబట్టి చూడండి, మనం ప్రభువుకి కావలసిన వారం కాబట్టి ప్రభు కౌగిల్లో ఉండబడును గాక, ప్రభు కనుసైగుల్లో ఉందుము గాక, ప్రభు కస్టడీకి మనం అప్పగించుకుందాము గాక. దేవునికి స్తోత్రం. ప్రభువుకి సంబంధించిన వారిగా మనం ఉండాలి. మనం ప్రభు వారు, ప్రభు పెట్టారు మన కొరకు. ప్రభు ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు.
కాబట్టి ఒక పశువునే విశ్వనంత అంత ఆయన స్వరువుగా అది ప్రభు కావాలని చెప్పడం కానీ వచ్చేసిన దగ్గరికి పరిస్థితులు అనుకుంటే అంటే ఆయన మాటలో శక్తి ఉంది. మన దేవుడు మన రాజు ఎవరంటే ఆయన మాటలో శక్తి ఉంది. మనం ఆరాధించే దేవుడు అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే అంత స్వతంత్రంగా ప్రభు దేవుడు కాక. రండి ఇక్కడ ఎందుకు వస్తే ఒకటి ప్రభు కావాలని చెప్పినప్పుడు ఆటోమేటిక్ దాని కట్టులన్నీ దేవుడికి స్తోత్రం. నేను ప్రభు బిడ్డని, ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు నన్ను వాడుకోవాలి, ప్రభు చెంతలో నేను ఉండాలి, ప్రభు అడుగులో నేను పొందాలి, ప్రభువుకు సమీపంగా ఉండాలి, దేవుడికి సమీపంగా సేవకు అని ఎప్పుడైతే నన్ను తీర్మానం చేసుకుని ఏమంటే ఆయన ఆజ్ఞల వెనకాల దాడిది పిల్ల ఎలాగైతే సేవకులు వెనకాల వెళ్ళడానికి ఇష్టపడిందో నువ్వు ఆయన వెనకాల వెళ్ళడానికి ఇష్టపడితే దేవుడిని ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఇవ్వబడిన గాడిద మీరు వెళ్ళొద్దాం కొంతమంది కావాలి, నేను ఎలా మాట్లాడి వస్తాను మాస్టర్ అదొక ఫీలింగ్. ఓ బాబోయ్ దేవునికి స్తోత్రం. ఇక్కడ గుడ్డి పిల్లలతో వెళ్తూ ఉంటాడు, సినిమాలో ఉంటాడు, మంతా వెళ్తూ ఉంటాడు, ఏం తప్పు ఉండదు. సేవకుని కావాలని ఎంత ఫీలింగో ఏంటో మరి అటువంటి ఎవరు ఉంటే వాళ్ళు కూడా దేవుడు మార్చుడు కాక. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థనకి వెళ్ళి వెళ్తూ కూడా వెనకాల రాయండి, మీరు ఎలా మాస్టర్ చేస్తాం. మేము యాక్చువల్గా మేము లొకేషన్ పెట్టవచ్చు మాస్టర్ దగ్గర కూడా అమోసియా ఇలాంటి ఇది తలకుండా ఉంటాయి మీరండి దగ్గర చాలా మంది ఉంటాయి. దేవుని స్తోత్రం. మనతో కూడా వస్తుంది నష్టం ఏంటి? చూసారా దేవుని స్తోత్రం. ఎన్నో పడున్నాం మేము దేవుడికి స్తోత్రం. మీరు ఎలాంటి మాస్టర్ చేస్తాం దాని లొకేషన్ పెట్టండి. మాస్టర్ దగ్గర కూడా రావా వస్తే నీకన్నా చింతనమా ఆ స్థాయి రాలేదు. దేవుని స్తోత్రం. అసలు కానీ అక్కడ దేవునికి మహిమ కళ్ళు కాక. సౌలు ఏమండి ఆ ప్రవక్తలతో ఊరేగించబడ్డాడండి. నిజంగా అద్భుతంగా దేవుడు అతను అభిషేకించలేదు. గాడులు కాసుకునే సౌల్ని రాజుగా చేయడానికి ముందు ఏమండి గిన్నెలో తైలంతో పోయిపడిందండి. ఎవరితో కలిసాడు? కొంతసేపు ప్రవక్తలతో కలిసాడు, అభిషేక్తులతో కలిసి ఆ ఊరేగింపు ఆ గుంపులో కొంత సమయము. ఈరోజు నీకు అభిషేకం రావాలన్నా, నువ్వు స్థాయి పెరగాలన్నా, నీ 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 రేణి ప్రభు పెంచాలంటే నువ్వు ఏదో చేసుకుంటే ఒంటరిగా ఉంటే కుదరదు. రావాలి మందిరానికి, కలవాలి సేవకులతో, నిలబడాలి పరిశుద్ధ సంఘముతో. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయాలి పొందాలంటే ఒంటరిగా ఏమీ జరగదండి, ఆత్మ సహాయం ద్వారా జరుగుగా. గాడి రాబడింది ఇంతకు ఓకే. దేవునికి స్తోత్రం. చెప్పండి పక్కలతో చేయకండి. నువ్వు ప్రభు కావాలని చేయకండి ఇవ్వండి స్వతంత్రంగా సంతోషంగా. దేవునికి స్తోత్రం. ప్రభువు నిన్ను కోరుకున్నాడే చేయకండి ఇవ్వండి. నమ్మకండి, సంతోషంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మనకు కావాల్సిన వాళ్ళని చెప్పండి. ప్రభువుకు మనం నేను యేసయ్య గాడిదని చెప్పండి అనకండి, మనస్ఫూర్తి చెప్పండి. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని మోసే గాడిదని చెప్పండి. యేసయ్యను ఊరేగించే గాడిదని చెప్పండి. మీ వాక్కును బట్టి దేవుడు అభివృద్ధి గురించి ఆస్వాదించును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెనకాల తిప్పలు పెట్టకుండా తీసిందండి. ఎంతో ఓకే కావాల్సింది అన్నప్పుడు లోబడింది. ఇది ప్రభువు కావాలని కానీ దాని కట్టులని ఆటోమేటిక్గా ఎవరి పెత్తనాలు లేవు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నా ప్రభు మాటలో ఏముందంటే శక్తి ఉంది. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఆయన శక్తి, ఆయన ఘనత, ప్రభావాన్ని నీలోనికి వశించును గాక. దేవునికి స్తోత్రం. రండి ఇక్కడికి వచ్చిన మాట చూస్తే 7వ వాక్యంలో వారు ఆ గాడిదను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. గాడిద వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా ఆ డిషు ఆ తనటాలు, ఎందుకు సిరాకు పరాగులు, ఎందుకు వాళ్ళు కట్టేసి ఉన్నాను, ఇప్పుడు నేను మొయ్యాలా, నా కుదరలో, నా వల్ల కాదు అంటలేదండి అది. దేవునికి స్తోత్రం. అంటే ఇంతవరకు నేను కట్టేసి ఉన్నాను, కాళ్ళు కుదిరి కట్టేసి ఇప్పుడు నాయన 80 కిలోలు ఉన్నాడు, ముసలాయన నీ కుర్రోడు ఉన్నాడు, ఏంటి వస్తాను పోలేదు, ఏదో ఇది మొయ్యాలని ఎక్కడ ఎప్పుడు ఎక్కుతాడో ఇలా పడేద్దాం అనుకోవట్లేదండి. అది ఎవరు బట్టలు వేసినా వేయించుకుంటుంది. దేవుడికి స్తోత్రం. సంథింగ్ చేంజ్ ఆ గాడిలో. దేవుడికి స్తోత్రం. ప్రభువుని కొంచెం చాలా రోజులైంది కానీ ఏంటంటే ఏం మాట్లాడతారు మీరు, మీ తలపించేదట అర్థమైందండి. ఎవరో బట్టలేదు. ఇంతకుముందు ఆ గాడిని కొట్టుకోళ్ళు ఉన్నారు. అక్కడ నువ్వు వెళ్ళి ఆ గుడి తాగేసేవే, వాళ్ళు వంటితో ముట్టు చేసేసేవే, వాళ్ళు గోలా పూలని కొరికేసేవే. గాడిని పెంచేవాళ్ళు చాలా వేసుకోకుండా గులాబీ పూలే పెంచాలి. ఆ గులాబీ పూల చూసుకుంటా వేసు రక్తమే చేయి, గులాబీ పూలను కాపాడుగా కానీ గులాబీ తోటలో ప్రార్థన చేసే ప్రార్థనా పనులు వాడు. అంటే ప్రార్థనా గదిలో ఉంటారు కానీ గులాబీ తోటలో ఉంటారు, ఎందుకంటే గులాబీ పువ్వులు ప్రేమ. అలాంటి గులాబీ పువ్వులని గాడి వేసేసినట్టు
చంపినిచ్చిన ఏంటంటే ఆ గాడి ముక్కుని ఈ గాడిగా గుర్తుంది. ఇప్పుడు ఆడు ఉప్పాడు పట్టుచీర పట్టుకొచ్చి పేరేసిందన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది అనేసి లేకపోవట్లేదు. గతమంతా మర్చిపోయింది గాడి. చెప్పడం దేవుని స్తోత్రం. దీని బుద్ధి లేని పనులు కూడా కొన్ని ఉన్నాయి. మనం కూడా బుద్ధి లేని ప్రభుత్వం బతికాం. గతం వెనక మరిచి ముందున్న ఏసుకోవడం చూద్దాం. దేవుని స్తోత్రం. ఆ పాత కక్షలు పాత తగత మర్చిపోదాం. దేవుని స్తోత్రం. ప్రభు దగ్గర ఉన్నావు. ప్రభు ఎక్కబోతున్నాడు, రక్షణ ఇవ్వబోతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు, కృపావలతో నింపబోతున్నాడు, ఒక సాధనగా వాడుకోబోతున్నాడు, ఒక ప్రాంతాన్ని పంపబోతున్నాడు. నువ్వు ఎరగని స్వాధ్యాన్ని నువ్వు నీ ముందున్న స్వాధ్యం ఎన్నో రోజులుగా నీకు రావట్లేదని అది నీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆ చెరుగొట్టున్న 38 లాగా ఇంకెవరు లేరండి, నాకు ఎవరు లేరని ఎందుకో ఏడుపు. ప్రభువే నీ దగ్గర ఉండగా దేవుని స్తోత్రం. నేను వచ్చి రూపాయలు వెళ్ళిపోతున్నానని చెప్పండి. వద్దురా బాబా గొడవ. ప్రభు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. కొంతమంది పట్టుకొచ్చి బట్టలు వేస్తున్నారు. ఒప్పుకుందా లేదా? ఈ బట్టలు చూడండి వేయటువంటి రక్షణకు సాదృశ్యం. వస్త్రం మీద పడుతుందా పట్టలేదా? ఎదురుగా దాని మీద ఏమున్నాయి? పాత బట్టలు, మసి బట్టలు, ఆ రకరకాల బట్టలు, ఉప్పు మూటలు, బరువేది. కానీ రోజున విలువైన వస్త్రాలు వేస్తాను. దేవుని స్తోత్రం. యేసును చూడగానే తెలిసింది. అది సండే స్కూల్ పడ్డాడు. ఇంకొక వాడు పడుతుంది కదా ముందుకు పాడేసి ఏంటది మాట స్ట్రైట్ ఎక్కడ మారింది? ఊపులు మారలేదు. మరి దరిద్రం నశించింది. దేవుని స్తోత్రం. క్షమించాలన్నో మీరు అర్థం చేసుకున్నా. నన్ను తిట్టుకున్నా నాకు పర్లేదు. ప్రభు నన్ను తిట్టుకోకుండా చూసుకోండి. అది దేవునికి స్తోత్రం. స్టైల్ మారిన నువ్వే కనిపెడతావు అవయవాలు. దేవునికి స్తోత్రం కలుగుగా కొంచెం ఓపెన్గా మాట్లాడినా భరించండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమండి సండే స్కూల్ దర్శించి మన ప్రభువు తెలుసు. ఈ రోజున మన స్టైల్ మారాలి. స్టైల్ అంటే ఏంటండి? పై స్టైల్ కాదు. పై స్టైల్ ఎవరైనా మార్చుకుంటారు. బ్యూటీ పార్లర్ అయితే ఆడిని మార్చేద్దాం. మీరు పెద్ద గొప్ప కాదు. ఎవరు మార్చాలి? ఎక్కడ మారాలి స్టైలు? లోపల మైండ్, హృదయం, ఈ నరాలు, బ్లడ్, ఆ బీపీ, ఆ షుగర్, ఆ లెవెల్స్ అని కంట్రోల్ చేసేవాడు ఎవరైనా ప్రభు అయినా. దేవునికి స్తోత్రం. అన్న ఒక కేకేసాడనుకోండి అవయవాలను లోబడిపోతాయి. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? దేవుని స్వరానికి ఉన్న శక్తి అదే. ఆమె హల్లెలూయా. ఆయన స్వరం గాలి తుఫాన్ని గద్దించింది. ఆయన ఒక కేకేస్తే ఏం తెలుసా అండి? సముద్రం ఆగిపోయింది. ఆయన కేక వేస్తే 6000 సేనాదయ్యాలు పరారైపోయింది. దేవుని స్తోత్రం. ఏస్తున్నాము అడుగుతున్నాం. ఏస్తున్నాను 6000 సార్లు అన్నాడు. ఒకసారి అన్నాడు ఆయన 6000 దెయ్యాలు ఎంతసేపు నిలబొట్టాడండి ఆయన? ఒకే ఒక మాట. దేవునికి స్తోత్రం. 6000 దెయ్యాలు 6000 సార్లు ఏసునాములు అంటా కూర్చోలేదు అక్కడ. ఒకే ఒకసారి 6000 దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ప్రభు వారమై ఉన్నాము, ప్రభుని మోసే గాడిలో ఉన్నాం. దేవుని స్తోత్రం. మొదటిగా రక్షణ పొందే స్థాయిగా మన మీద ఏం పడాలండి? ప్రభు ముందు ఎక్కేసుకుంటున్నాడా? ముందు వస్త్రాలు వేసారండి. ప్రభు నీలోనికి రావాలి, నీతో రావాలి. ముందు నీ మీద ఏం పడాలి? ఏ వస్త్రం అది? ఉందా? రక్షణ చెక్ చేసుకున్నారు. అది చెడు రక్షణ పొందలేదు. మార్పులు పొందండి. వచ్చే 4వ తారీఖు బాప్తిసం ఇవ్వాలనుకుంటున్నాము. వస్త్రం మీలో లేకపోతే మీరు ఎదరికెళ్ళరు. ఇంకా నూతన దేశంలోకి వెళ్ళరు. ఏమో ప్రభు రాకడేమో తెలియదు. లైసెన్స్ లేకపోతే అడ్డదారులో వెళ్ళిపోవచ్చు బండి మీద ఏమో. కానీ రక్షణ లేకపోతే కనుక, ఆ రక్షణ వస్త్రం లేకపోతే కనుక త్వరలో వెళ్ళే ఛాన్సే. ప్రభు మొహమాట లేనివాడు. మళ్ళాగా దురత్మ పాపలేని లేవు. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మట్లాది వారితో ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. ఒక పురుకులు కలుగుతున్నాడు. నీకు మీద వస్త్రం పడిందా? నువ్వు ఆయన మోసే గాడిదిగా ఉన్నావే, ఆయన ఎక్కించుకుని ఉరేగించే గాడిగా దేవుడితో నిలబెడుతున్నావు. మంచిదే, సంతోషమే. ప్రభు ఒక ఏదో చేయాలని ఆశపడతావు. మంచిదే. నీ కట్లు దెబ్బపడ్డాయి, నీకున్న బంధకాలు ఇవ్వబడ్డాయి, నీకున్న బలహీనతలు తొలగించబడ్డాయి, నీ అలవాట్లు ప్రభు మార్చాడు. తీరా ప్రభు దగ్గరకు వచ్చాక నీకు రక్షణ లేకపోతే నేను ఎలా వాడుకుంటాను? అవునా కదా? వస్త్రం మన మీద పడాలి. అనగా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ వస్త్రం మనం అనుభవించబడుతుంది కాక. రక్షణ అయిన వారు తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి ఏడవండి, ఉపవాసం ఉండండి. దేవుని చిత్తం అయితే 4వ తారీఖున ఎవరైనా ఉంటే బాప్తిసం రెడీగా ఉంది. దేవునికి స్తోత్రం. మంచిది. వాయిదా వేసే రోజులు ఇంకా సమయం ఇంకా లేదండి. 2వ మాట చూడండి. 2వ మాట ఏముంది అక్కడ? అనేకులు తమ బట్టలను దారి పొడిలో ఏం చేశారంటండి? ఏమండి? మట్లాది వారు ఇంటికి వెళ్ళిపోయి
మీకు బట్టలు ఉన్నాయి, మంచి బట్టలు ఏమండి? మరి ఎందుకు రెండు చోట్ల ఇచ్చుకుంటారు? అలవాటు అయిపోయిందా? ఫ్యాషన్ అయిపోయిందా? దేవుని స్తోత్రం. మంచి మంచి బట్టలు పట్టుకుని మీ గుమ్మం నుంచి ఇద్దరు పరిచుకొచ్చి చేయగలుగుతారా? చేయలేమన్నారా? మమ్మీ గారా, మమ్మీ గారు ఉన్నారా? సార్ నీకు పెట్టు వ్యవస్థ కప్పేమైంది. దేవుడికి స్తోత్రం. ఎందుకు పిల్లండి చేయలేమో ఒకటికి చెప్పేసి నీ గొడవ ఎందుకు పాస్ చేయడానికి వచ్చేస్తాడు. బట్టలు మోటలు ఇసిన బట్టలు పాత బట్టలు కొనేవాళ్ళు కాదమ్మా, రక్షణ వస్త్రాలు ఇప్పించేవాళ్ళకి తప్ప ఏం చేయలేము మేము. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి? విలువైన వస్త్రాలు తీసి ఎక్కడ వేసారంటండి? మరి మీ విలువైనవన్నీ ప్రభు కోసం పంచగలుగుతారా? దేవునికి స్తోత్రం. నిలువు దోపిడి అంటారా? తెలుసా మీకు? ఎవరైనా మొత్తం సమర్పించుకోమని చూసారా? సమర్పణ తెలుసా అండి? రెండు సమర్పణ. ఇప్పుడు విలువైన పట్టుకొని ఎక్కడ పరుస్తున్నారండి వీళ్ళు? యేసుప్రభుకి ఇచ్చేస్తారు. యేసుప్రభుకి ఎవరు దొరుకుతున్నారు అక్కడ? యేసుప్రభు ఏమి ఎత్తి మీద ఏం కుట్టించు కుట్టించలేదని ఆయనకి ఏంటండి పరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ సమర్పణ అనుకుంటారు. రక్షణ పొందుతేనే కాదు, నీకు ఉన్నవన్నీ పట్టుకొచ్చి ప్రభువుకి ఓపిక పెట్టే స్థాయి కాదు. ఇది కొంచెం కష్టపడుతుంది. అయితే రెండో మార్గం పోయినట్టే. దేవుని స్తోత్రం. దారి పొడిగా పరుస్తున్నారంట. అంటే వారికి ఉన్న విలువైన పట్టుకొచ్చేయండి ప్రభు ముందు. ఏంటంటే అక్కడ దాని చేత తొక్కించుకున్నది. ఏం చేత? రక్షణ పొంది గాడి చేత. నువ్వు ప్రభువును మోసే గాడిదైతే అన్నీ నీకు కాళ్ళకి దూచేలా చేస్తాడు. విలువైన నీ కాళ్ళ కిందగా వస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు విలువ లేని వాడిగా బ్రతికేవు, కానీ విలువైనవి, ఘనమైనవి, యోగ్యమైనవి, శ్రేష్టమైనవన్నీ ప్రభు నీ కాళ్ళ కింద తీసుకొచ్చును గాక. నువ్వు అనిపించేలా చేస్తాడు. నీ కళ్ళ మీదకి వచ్చేలా చేస్తాడు ఆయన. రెండో సందర్భం ఏంటంటే, మనకున్న శ్రేష్టమైనవి, మనం ఏవైతే ఘనమైన అనుకున్నామో, ఏవైతే లాభకరమైన అనుకున్నామో అన్ని పట్టుకొచ్చి అది ఎదురుపెట్టు. అప్పస్తలు చేసేసే లేదా? మాట్లాడాలి. దశమభాగం అంటే 7 మొదలు పెట్టేస్తారు కొంతమంది. ఎక్కడున్నారు పాస్టర్ గారు అని కొత్త కొత్త వాదనలు చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువగా మనకున్నవన్నీ దేవునికి ఇస్తామో అంత దీవించబడదు గాక. ఇది కేవలం ఏకీపించడానికి మాత్రమే బాగుంటుందండి. ప్రోగ్రెస్ ఉండట్లేదండి. ఈ రోజున దైవికంగా మనం అనుకున్నవన్నీ మనం ముందుకు రాలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం అనుకున్న చేయాలని చూడలేకపోతున్నాం. మన కోరికలు తెలియలేకపోతున్నాయి. ఆ పరిశుద్ధాత్మ ఆనందం మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ముందు నువ్వు ఖాళీ అవ్వట్లేదు. నీకు ఉన్నవన్నీ పట్టు ఎక్కడ పెట్టాలి? ఏం చెప్పారు? ఏం చేశారంటే పరిచేశారు. అంటే అందరికీ కనబడాలి. ఏం చేశారు? చూపించలేదా? ఆ సమర్పణ మనలో ఉంటుంది కాక. అయిపోయి అందించగలగండి. ఇతేనే మరి పైనుంచి ఎక్కించుతాయి. దేవుని స్తోత్రం. అసలు క్రైస్తవం అంటే ఏంటండి? వెలిపెట్టడమా? దాచుకోవడమా? ఓపెన్ మింగేయడమా? స్వాహ అంటమా? క్రైస్తవం అంటే గివింగ్ ఇవ్వటం. చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి దేవుడు తన కుమారుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కుమారేశ్వరుడు మనకు తన రక్షణ మనకి ఇచ్చారు. పరిశుద్ధ అన్నీ ఇచ్చారు. క్రైస్తవం అంటే గివింగ్ ఇవ్వటం. ఆమె హల్లెలూయా. ఇవ్వటం కనుక మనకు చేత కాకపోతే కనుక జీవితంలో భక్తులు మనం పైకి రాలేము. దేవుడికి స్తోత్రం. ఏదైనా సరే సమయం ఇవ్వాలి, సంపాదన అన్నీ ఇవ్వాలి, ఇవ్వాలి. ఇంకా వేరే డాక్యుమెంట్ రాసుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. దేవుడికి స్తోత్రం. మొదట ఎవరంటే రక్షణ పొందాలి. పొందిన తర్వాత సమర్పణ స్థాయిలో నువ్వు రావాలి. నీకు ఉన్నవన్నీ పట్టుకొచ్చి ప్రభు పాదాల దగ్గర ఏంటంటే పాస్టర్ గారు అపోస్తలులు అలాగే చేశారు. నేనేం చేయాలి? నేను మార్చలేదు. దేవుని స్తోత్రం. వారు ఉన్నప్పటికీ ఏం చేశారని అక్కడ ప్రభు అని ఉన్నవన్నీ పట్టుకొచ్చి ఇమ్మంటున్నాడా? చెప్తానంటే మన్నాడే ఇవ్వట్లేదా? ఒక పాస్టర్ గారు కానుక పెట్టి ఎడతాడు అనుకోకండి. అలా జరిగింది కాబట్టి వారి పరిచయం విస్తరించింది. వారికి ఏమైనా లోటు ఉందా? వారికి ఏమైనా ఆకలితో చచ్చిపోయినారైనా లేవండి. ఎంతగా మనం సమర్పించుకుంటామో చూడండి. అనగా వారు పుణ్యం పట్టుకొచ్చి ఏంటంటే యేసు చేతిలో పెట్టలేదు. ఏం చేశారంటే అక్కడ రోడ్డు మీద పరిపించారు. అది గాడిద తొక్కడానికి ఇందూరికి ఎలా మనకి మన వచ్చిపోయేసేద్దాం, పొద్దు తిరుగుకుండా తిరిగిస్తుందని దాన్ని తోలేసారు. ఇప్పుడు నీ పుణ్యం పట్టుకొచ్చేదానికి దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటారా? ఎవరున్నా దాని మీద ఈరోజు నీ బంధువులు స్థితిలో అందరూ అన్నారు, తూ అన్నారు, అలా అన్నారు. కానీ వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు రావాలని ఫోన్ చేసేస్తున్నారు ఏకంగా. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు లోపం కంటే దేవుడికి స్తోత్రం. మూడో సందర్భం రండి. ఇంకేం చేస్తున్నారు? కొంతమంది ఏం చేస్తారండి?
అమ్మా కొంతమంది ఇచ్చారంటే చెట్లు కొమ్మలని నరికొచ్చారు. పొలంలోకి వెళ్ళిపోయి ఏం చేసుకొచ్చారంటే అక్కడ చెట్ల కొమ్మలని నరికొచ్చారు. ఇది కూడా మంచి అలవాటే. ఈ రోజున చెట్ల కొమ్మలు ఎందుకు నరికారంటే ఆయన ఎవరండి? తండ్రి నుంచి వేరు చేయబడిన కుమారుడు. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు నరుకుతున్నారంటే ఈయన అందరిలాంటి వాడు కాదు, ఈయన ప్రత్యేకించబడిన వాడు. దేవుని స్తోత్రం. ఈయన పరిశుద్ధుడు. ఈయన అన్ని విషయంలో ఈయన ఎవరంటే లేలేత కుమారుడు. గడ్డి ఎండిన నేలలో మొలిచిన లేత మొక్క లాంటి వాడు అని చెట్లు పట్టుకొచ్చి ఇక్కడ పోతున్నారా, దానికి వచ్చి కొమ్మలు పట్టుకొస్తున్నారట. ఎందుకని ఈయన కొమ్మ, చిగురించిన కొమ్మ, ఈయన చిగురిన దేవుని స్తోత్రం. ఈయన ద్వారానే సకలం ఉందని చెప్పేసి ఆయన అర్థమైపోయి ఆయన కనపరుస్తూ చెట్లు కొమ్మలు నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆఖరిగా నాకు కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ముందు కొంతమంది వెనకాల ఏం చేస్తున్నారంటే జయము జయమని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడుగాక అని జయము జయమని కేకలు కొంతమంది ముందు కొంతమంది ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్న మనలో ఈ 4 ప్రాసెస్లు జరుగును గాక. రక్షణ పొందాలి. వస్త్రం మన మీద ఏమి ఉండాలి అవుతుంది అక్కడ. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. ఏ సమర్పణ? సజీవ సమర్పణ. ఏదైనా సరే ప్రభు పాదాలకు వచ్చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆయన పాద సంధికి వచ్చి సరెండర్ అయిపోవాలి. నీకు ఉన్నవన్నీ ఆయన కనబడాలి. దేవుని స్తోత్రం. అర్థమైందండి. మనకు ఉన్నవన్నీ ఎవరు కనబడాలంటే ఆయన మరుగుండకూడదు. స్తోత్రం. మూడోది ఏమిటండి ఆయన ఎవరో మనకు అర్థమైంది. ఎంతైనా ప్రయాసపడాలి, సిద్ధపడాలి. ఆయన ఎవరు అర్థమైంది? ఆయన కుమారుడు అర్థమైంది. ఆయన నీటి జీవితం అర్థమైంది. ఆయన ప్రత్యేకించబడి అర్థమైంది. కాబట్టి చెట్లు కుండీలు మొక్కలు తేటలేదండి. అక్కడ కష్టపడి చెట్లు ఎక్కి పొట్లెక్కి కొమ్మలు పట్టుకొస్తున్నారా, లేకపోతే చెట్లు పట్టుకొస్తున్నారా అక్కడ? ఎందుకంటే కొమ్మ మళ్ళీ ఏం చేస్తుందని బాధితే చిగురు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈయన కుమారాన్ని మన నిత్య జీవం అని కొత్త జీవితంతో వారు పట్టుకొస్తున్నారు. ఆఖరిగా 4 ముందు 4 వెనకాల ఉండి దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు కార్యం జరగడానికి ముందు ఇప్పుడు మన దేవుని ఏం చేసేవారంగా ఉండాలంటే ఆరాధన చేయరుగాక. లోకాసు వార్త 19:30 ఒకసారి ఎందుకు వారు వెనక ముందు దేవుని స్తుతిస్తారట? అమ్మ లోక 19:30 తర్వాత వారు వచ్చి ఎక్కించి ఓకే శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడుగాక. సమాధానము సర్వోన్నతమైన స్థలములలో ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను కూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేశారు. సరగమ దేవునికి స్తోత్రం. హోసన్నా హోర్ కేకలే కాదండి. వారు ఎంతవరకు ఆయన తన సేవా జీవితంలో ఏ అద్భుతాలు చేశాడో, ఏవే ఆశ్చర్యాలు చేశాడో వాటన్నిటిని బట్టి గొప్ప శబ్దంతో దేవుని ఏం చేస్తున్నారంటే స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం చేసిన కార్యాలని అంత గంభీరంగా చేసి ఆయన ఆరాధించుదుము గాక. ఆరాధించడం కేవలం స్తుతి స్తోత్రం జంతికి ఆకుపొడి అల్లం బెల్లమే కాదండి. అన్నీ కలిపితేనే మసాలా. దేవుని స్తోత్రం. కాబట్టి స్తుతి స్తోత్రం మన బ్రతుక్కి. నీకు స్తుతి స్తోత్రమే రెండో పదం రాదా? ఎలా చూసినా స్తోత్రం 30 సంవత్సరం సేమ్ ప్రాసెస్. అంతా మారదా? దేవుని స్తోత్రం. ఏమని ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా. ప్రభా నాకు టైఫాయిడ్ తగ్గించోని స్తోత్రం. ప్రభా నేను పోవాలి కానీ కరోనాలో నన్ను కాపాడేవి నీకు ఏమన్నా పదాలు. ఆయన పేర్లు ఉన్నాయి, ఆయన నామాలు ఉన్నాయి, ఆయన ఎన్నో ఉన్నాయండి. కాబట్టి మనం ఆరాధించే ఏంటండి విధానం మారాలి, స్వరం పెరగాలి, ఆ పదాలు కూడా మారాలి. దేవునికి స్తోత్రం. రక్షించినందుకు స్తోత్రం. మరి బాబాయ్ నువ్వు అందరూ రక్షణ పొందే నువ్వే కాదు. రక్షించినందుకు స్తోత్రం. రక్షణ మంచి బాగానే ఉంది. రక్ష చెప్పినారు తప్ప ఆయన మనం రావు. దేవునికి స్తోత్రం. విమర్శించడానికి ఏకంగా మాట్లాడుకోవద్దు. ఆరాధన అన్నీ మారుతున్నాయి. చెప్పే కదా మన స్టైలు, మన రూటు, మన సూటు అన్నీ మారుతున్నాయి. బాబా మన ఆరాధన స్థాయి పెరగట్లేదండి. ఒకసారి మిగిలిన ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ప్రభుని అడిగి మా హాస్టల్ గట్టి చెప్పేస్తాను, నన్ను తిట్టుకున్నా పర్లేదు, దేవుడు అడగండి, నిజం అబద్ధం తెలుస్తుంది. అన్నీ మారుతున్నాయి విధానాలు. ఎక్కడ రాజీ ఏమి తగ్గట్లేదు. మనం ఆరాధన స్థాయి ఎంత ఎప్పుడు చూసినా ఆ బెత్తడేనా, ఆ జాండేనా, శుద్ధి
మోసం చావట్లేదు మన జీవితంలో. మనం చప్పట్లు కొడతామంటే ఏంటండి, చుట్టుపక్కల దేవుని సన్నిధి విడుదలవ్వాలి. మనం ఇక్కడ ఆరాధన చేస్తామంటే ఒక 50-60 కిలోమీటర్ల దురాశక్తిని పారిపోవాలి. మనం చప్పట్లు చిన్నవే కావచ్చు కానీ గంభీరంగా ఆరాధన చేయడం మనం ఇక్కడే ఉంటాం. ఈ అభిషేకం, ఈ ఆరాధన, ఈ ప్రభావం, ఈ స్మెల్, ఈ యొక్క ఏమన్నా దీన్ని, ఈ యొక్క దాని యొక్క ఏమంటారు దాన్ని, ఆరాధన యొక్క ఈ ఫ్లేవర్, ఈ సువాసన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వ్యాపించుగా. అవసరమా పాస్టర్ గారు? అవసరమా? ఎందుకు అవసరం? ప్రతి టర్నింగ్లో కూడా, ప్రతి అడుగు కూడా వాకింగ్ చేద్దామంటే స్తోత్రం స్తోత్రం అంటే ఎక్కడ చూస్తున్నారు? లెఫ్ట్ అదే, రైట్ అదే, ఫ్రంట్ అదే, బ్యాక్ అదే. బాబా ఇది ఏదో ఏపీసీ ఏంటి పౌల్ గారు అన్నట్టు ఏంటంటే ఏపీసీలో మనం ఏదో గడుగడు గుళ్ళు ఉన్నాయంటే అయిపోయింది మన కాలనీ పరిస్థితి. చాలా గట్టిగా ఆరాధన చేయాలి, వ్యక్తిగతంగా కూడా ఆరాధన చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ వారు చేసిన కార్యాలను స్మృతిస్తున్నారంట. అయితే ఈ 4 అనుకూలం మనం కలిగి ఉండాలి. నేను ఎవరైనా ఇంటిని పొందుతున్నారనుకోండి, నేను ప్రభు బిడ్డని, నేను ప్రభువు కావాలి. అనేక సార్లు కుటుంబంలో మనం తిరస్కారాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవాళ గడ్డి వరకు అనుకోండి, వెళ్ళి మనం ఎదురు ప్యాన్ వేసుకొని చిన్నకూడదు. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? వాళ్ళు ఎవరో తెలియ దృష్టి చేసి చూపడుతున్నారు. మనందరూ ఎవరు దేవుణ్ణి నరకానికి వెళ్ళిపోకూడదు. కాబట్టి ఎన్ని వచ్చినా ప్రభు కొరకు నిలబడదు. ఒకప్పుడు కట్టబడిన గాడి ఎక్కబడిందా లేదండి? తృణీకరించబడిన గాడి ఇది తక్కువే కాదు, ఇది టక్కరదే, ఇది బుద్ధ లాంటిది, మన బుద్ధ లాంటిది. కాబట్టి మనకు బిరుదులు వచ్చినాయి. ఇప్పుడు ప్రభు కృపలో ఉన్నాం కాబట్టి ఆ బిరుదు, ఆ అవమానం ప్రతిగా రెట్టింపు, నిందకు ప్రతిగా గణతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంకోటి నువ్వు ప్రభువు మోసే గాడిదిగానే ఉండాలి. ప్రభుని అమాంతంగా కింద డిస్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం భలే మోస్తారు ప్రభుని. కొంతకాలం ఏదైనా ఇబ్బంది వచ్చినందుకు మేము అప్పుడు ప్రభు నమ్ముకున్నాం, ఇప్పుడు యాక్చువల్గా చర్చికి మేము అంతగా వెళ్ళట్లేదని. ఏ రోగం? పాస్టర్ వాకి మాకు అర్థం అవ్వట్లేదండి. ఇంకో చర్చికి వెళ్ళొచ్చు కదా. పాస్టర్లు అందరూ అంతేనండి. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎలా వెళ్ళాలండి? తలకే పెట్టి అరిగింది ఎంతో పర్లేదు. దేవుని స్తోత్రం. తిరుగుతాడు నీకే కదా, అందరికీ ఉన్నాయి, దేవుడు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏ పాస్టర్ కరెక్ట్ కాదంటండి. దేవుడైనా కరెక్ట్ అంటారా? దేవుళ్ళు తప్పులు ఎదిగేవాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. మారు మనసు పొందుతుంది కాక. ఎవరికి ఇలాంటి వాళ్ళు గోల్డ్ కేసులు తగ్గుతూ ఉంటాయి. చర్చలు 10 సంవత్సరాలు నేను ఇసుక ఎందుకు మానేశారంటే బాగాలేదు. ఇప్పుడు గురించి కాదు ఎక్కడైనా అలాగే పాస్టర్ అంటే సన్నాజీ నువ్వు కూడా అంతే అర్థం మాట. మీ పాస్టర్లు అందరూ ఉంటే మీరు కూడా అలాగే చెబుతారు. అది వెళ్ళలేదు. ఇంట్లోనే యాక్టింగ్ ఇవ్వడం అంటే ఏకంగా ఆరాధన చేస్తుంటా ప్రభులా దీని గురించి నువ్వు వెళ్ళిపోతాను. చెప్పిన నా మేరేంటి దేవుని స్తోత్రం. నువ్వు ఇంట్లో ఉండి ఇంట్లోనే ఆరాధన చేసుకున్నావంటే నువ్వు మామూలు వ్యక్తి కాదు, అపవాదిగా చుట్టాను. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డలైతే ఎక్కడ రాగలను? ఏదైనా నీకోదేములా కొంచెం సీరియస్ కండిషన్ ఎవరైనా ఉంటే ఎప్పుడో సెకండ్ గా కలిసి వెళ్తా ఉంటారు. కానీ ఇన్ని సౌకర్యాలు కలిగి ఇంత దీవించిన తర్వాత కూడా ఇంట్లో ఆరాధన చేసుకుంటా. నాకు ఏ భాషను నమ్మలేకపోతున్నానండి. నువ్వు కనబడే సేవకుని నమ్మలేకపోతే కనబడే దేవుని ఎలా నమ్మగలుగుతావు? కనబడే వ్యక్తికే నువ్వు ప్రేమ లేవు. నీకు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? ఈ మట్లాది వారం ద్వారా మన మైండ్ సెట్, మన విధి విధానాలు మారిపోను గాక. రక్షణ వస్తువులు మన మీద ఉండును గాక. ఏమండి ప్రభు పాదాల దగ్గర మనం సమర్పించుకుందాము గాక. మూడవదిగా ఏమండి ఆయన ఎవరో మనకు అర్థమయ్యి ఆయన కొరకు పొలంలో చెట్టు కలిపినట్టుగా నా దేవుడు ప్రత్యేకించుకున్నవాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నీతి చిగురని ఏమండి ఏదో విధంగా అనేక మంది తెలియజేయదు గాక. ఆఖరిగా ఆరాధన స్థాయి పరిమితి మనలో పెరుగును గాక. అందుకే ఎంపీసీ కొలసి పత్రికలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం రోజులు ఏమవ్వాలంటే విస్తరించాలి. అన్నింటిలో విస్తరిస్తూ చేస్తాడు ప్రభు. మన ఆరాధన విస్తరించుద్దా? కాబట్టి మనం ఇంకొక మాట ఏంటంటే చూడు, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఇలా చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభు ఎంతగానో వారు స్తుతించారు. దేవుడికి స్తోత్రం. మన పట్ల చెప్పాడు కదా, పొడిగా స్తోత్రం 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 అనేది ఒక దండకంగా మంత్రంగా అలవాటు అయిపోయింది చాలా మందికి. మన ఆరాధనలో మన స్థాయి పెరగాలి. ప్రభుని వర్ణించే, ప్రభుని స్తుతించే విధానంలో కొత్త పదాలు ఏమన్నా అడిగారు. దేవుని స్తోత్రం. భాషలు మాట్లాడేవారు కూడా ఎప్పుడు అదే భాష మాట్లాడతారు. దైవజనుడు అంటున్నాడు అన్నీ కొత్త అవుతున్నాయి. ఈ భాష ఎందుకు మారట్లేదు? నిజమైన పరిశుద్ధాత్మలైతే కనుక ఎప్పుడు సంవత్సరాలు ఒకే భాష మాట్లాడు. అదొక గుర్తు. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు మాట ముసలోళ్ళ మాట ఒకేలా ఉంటుందండి. వయసు పెరిగే కొద్ది మారుతూ ఉంటాయండి.
అలాగే భక్తిలో మన స్నానం పెరిగే కొద్ది, ఎదిగే కొద్ది, మన ప్రయాణం పెరిగే కొద్ది రూపాంతరంతో మనం నింపి ఆశీర్వదించును గాక. చెప్పండి, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఒక మాట ఏంటంటే 40 వాక్యం చూడండి. ఈ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరుకుంటున్న యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి నీవునో ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని యెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములో వచ్చునని చెప్పాను. ఆయన యెరూషలేములోనికి ఎంటర్ అవ్వగానే 11 సార్లు యెరూషలేముకి వెళ్ళారు ఆయన. కానీ ఇది ఆఖరిసారి వెళ్తున్నారు. ఈ ఆఖరి యెరూషలేము ఎందుకు వెళ్తున్నారంటే తిరిగి రావడం కోసం కాదు, తన ప్రాణాన్ని ఖరీదనగా మన కోసం. యెరూషలేములోకి ఎంటర్ అవ్వగానే జస్ట్ ఎంటర్ యెరూషలేం సిటీ చూడగానే వావ్ ఎంత బాగుంది, న్యూ యెరూషలేం ఎంత బాగుంది, ఆనందపడలేదు, ఆ డోము చూసి సంతోషపడలేదండి ఆయన. ఆ పట్టణం చూసి ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. అసలే వేదన ఆయనకి, పైగా ఆ పట్టణాన్ని చూసి ఏం చేశాడంటే ఈ దినమందైనా సరే నువ్వు మాట వింటావు అనుకున్నాను, ఎన్నోసార్లు నా ప్రవక్తను పంపాను అని నీవునో ఈ దినమందైన సమాన సంగతులు అన్ని నీ మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులు కదా మరుగు చేయబడింది. ప్రభువుని దర్శించిన కాలము నీవు ఎన్నోసార్లు దర్శించాడు. ఇంకో చోట యెరూషలేమా యెరూషలేమా ఎన్నోసార్లు దగ్గర నా ప్రవక్తను పంపానమ్మా, కోడి తన రెక్కల కింద పిల్లల కట్టి కప్పెట్టాను, కానీ నా మాట వినలేదు. యెరూషలేమా యెరూషలేం అంటే ఎవరండి? ఇక్కడ యుద్ధం జరిగి ఇజ్రాయెల్ దేశం కదా సంఘం యెరూషలేముకి సాదృశ్యం. యెరూషలేము అది పైన యెరూషలేం మనకు తల్లి. దేవునికి స్తోత్రం. సంఘమే మనకు తల్లి కాబట్టి సంఘము అన్నాడు ఆయన. పట్టణాల గురించి యెరూషలేము అన్నాడు, కానీ భావ ప్రకారంగా చూస్తే ఆయన సంఘాన్ని చూసి ఏడుస్తున్నాడేమో. కింద చూడండి, కింద ఏమింది అక్కడ 45లో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నదని, అయితే మీరు దాన్ని మంగళముగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించి. మారిపోయిందని విధానం. ప్రేమామయుడు, కృపామయుడు, జాలిగల దేవుడు, వాత్సల్య కోపించుకునే వాత్సల్యాన్ని అడ్డు పెట్టేవాడు అనుకుంటున్నాం. లేదండి, దేవాలయాల గురించి అద్భుతాలు చేయడం. ఈ మండలాల వరకు యేసయ్యను ఒక అద్భుతాలు చేసేవాడుగాను దీవెన పంచేవాడుగా కాకుండా దేవాలయాన్ని పరిశీలిస్తున్నాడు. దేవాలయాన్ని పవిత్రపరిచి యేసయ్య మంచి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు దేవాలయాలు ఎక్కడ అంటారు ఏమండి? బలి తెలిసిపోయింది మీగా. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు మేము మన హృదయాలు క్లీన్ చేయడానికి ఇష్టపడుతున్నామా? అసలు మన హృదయం అనే దేవాలయాల్లో ఏం జరుగుతున్నాయి? మన హృదయం అనే దేవాలయాల్లో స్తుతికేకలు ఉన్నాయా? మన హృదయం అనే దేవాలయాల్లో ఆయనకి కోపం తెప్పించే ఏమైనా జరుగుతున్నాయేమో? ఆల్రెడీ మనం తెలియగల ప్రాసెస్ అయిపోయినాయేమో, అప్డేట్ అయిపోయినాయేమో, రెన్యూవల్ అయిపోయినాయేమో. అసలు మనలో ఆయనకి ఇష్టం కానీ మనం అసలు ఏంటంటే కట్టవకుండా జాగ్రత్తగా చూసుకున్నానేమో. ఈ సంగతి మనకు గుర్తుందా? ఆయన అడిగాను, ఎండ్రబాబు మీ ఫోన్లో సినిమా పాట వచ్చేస్తుందంటే ఆడే పెట్టేసాడు. అసలు కట్టవట్లేదండి. ఆ పాట చదవడం అయిపోయి కూడా అలాంటి నలుగురు మన సమయంలో ఈ మధ్యన బుద్ధిగా కుమారుడు ఉండేవాడు. ఆడ ఎక్కడ డైరెక్ట్గా సినిమా పాట పెట్టేసాడు. ఆ పేరు ఇక్కడ పాడుకుంటే నవ్వు రాకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమన్నా రమ్మన్నట్టు వచ్చేస్తారు. ఎలా బాగుపడతారు అంటాడు. దేవుని స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళామండి, మటన్ మానేయాలి, చికెన్ మానేయాలి, నీసు మానేయాలి, నాన్ వెజ్ మానేయాలి, పాలు మానేయాలన్నా అనుకో. నువ్వే డాక్టర్, మా ఇద్దరు డాక్టర్, నీ మానేయమంటున్నావు అన్నాడు అనుకోండి. జీవితంలో ఒక దగ్గర కొడుకు. దేవునికి స్తోత్రం. ఉదాహరణ చెబుతానండి. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుడు నీతో మాట్లాడినప్పుడు అడ్డు రాకూడదు. డాక్టర్ గారు నీకు చెప్పినప్పుడు అడ్డు, బడి పంతులు చెప్పేటప్పుడు సరే మా పిల్లలు కొట్టేవాట, ఎంతసేపు రాత్రి సోమన్నామట, దుద్దమన్నామట. వాడు ప్రయోజకుడు కావాలని ఏం చేయాలండి? తొడపాస మా హెడ్ మాస్టర్ ఏడొచ్చాము నందగూడెంలో ఆడపిల్లల ముందు అక్కడ నుంచోబెట్టి చచ్చిపోయి అక్కడ అంత అప్పుడే అసలే రోడ్డు ఎవరైనా తెలుసు ఆయన 6 మేము ఏంటి. దేవుని స్తోత్రం. ఏముండదని చెప్పడం ఉండదు. అలా నుంచోబెడతారు రోడ్డు పక్కన. అసోసియేట్ రోడ్డు మీద ఏమనుకుంటారు? మొద్దు బరుడేమో
ఏడికి వచ్చి అది శ్రీరామరాజ్యం నిలబెట్టారు. దేవుని స్తోత్రం. అమ్మ ఇలా ఒక పొట్టు వేయండి అంటే మ్యాచ్ పడమన్నారు కదా, ఊపిరి కొంత రాజీ అవకాశం పట్టుకోండి. ఇది ఎందుకంటే అంటే సరే పరమక్షమాన్ని దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన కాబట్టి ఏమండి ఒక అధికారులు మనకు ఊపొచ్చేస్తుంది. ఈ రోజున ఈ సేపు మనకి ఎంత ఉత్తరం రావాలండి చెప్పండి. దేవునికి స్తోత్రం. మనలో ఏం జరుగుతున్నా, ఏం అప్డేట్ అయిపోయి కట్ అవ్వట్లేదు. కొన్ని ఫోన్లో సినిమా పాట కట్ అవ్వట్లేదు దరిద్రానికి, టీవీలో రకరకాల బొమ్మలు పెట్టుకున్న సకల దరిద్రానికి. ఈసే రాబోతున్నాడు ఏమో, వాటిని బట్టి ప్రభు నీ ఇంట్లో కాడేమో, నీ ఫోన్ బట్టి నేను అసహించుకుంటాడు, నీ ల్యాప్టాప్ బట్టి అసహించుకుంటాడేమో, నీ ఫేస్బుక్ని బట్టి ప్రభు ఫూ అంటాడేమో. నేను జాగ్రత్త వెళ్ళాడిపోతాడు ఆయన. చాలా మీరు చెప్తాను ఈ మాటలు సేవకుడుగా. దేవుడికి స్తోత్రం. మనం కేవలం రక్షణ పొందేసి లక్షణ కట్టుకుని ఏదో దొంగ ప్రార్థన చేయడం కాదు. ప్రతిదీ మన ఇంట్లోకి రాగానే ఎక్కడ చెక్ చేసినా ఏమండి అంత ఏ వాతావరణం కనపడాలండి? దైవికమైన వాతావరణమే. ఎక్కడ మనం కానీ మన ఇంట్లో ఎక్కడ వెళ్ళటప్పుడు ఎక్కడ దేవుడు దేవుడు వెళ్ళిందండి పరిశుద్ధ ఇంట్లోకి రాగానే ఏదో చాలా హాయిగా ఎప్పుడు పోవడం బాబా ఇంట్లో చాలా అందరూ ఉన్నాను. ఎప్పుడు ఇప్పుడు ఏం పెట్టలేదు కానీ టీ పెట్టినాండి అరమ్మా టీలో గిన్నెలు ఎక్కువ మీ ఇంట్లో రాగానే ఎక్కువ మనసు ప్రశాంతంగా ఉంది. కొంచెం తెలుస్తుంది ఏం చేసి అయినా సరే ఒక రకమైన ప్రశాంతత ఏంటంటే ఇంట్లో అందరూ ఇలాంటి ఇల్లే మన ఇల్లు కన్నా ఇల్చింది కాదంటే దేవుడి ఇల్లు. దేవుడి స్తోత్రం. దేవుడు నివసించేస్తాను. ఈ రోజున ఏదో పాస్టర్ నివసిస్తారనుకుంటే నేనేం చేయలేను. గమనించిన ఉంటారా? మనం చూసి ఆయన ఏడవకుండా ఉంటుంది కాక ఇంకా ఏడిపిస్తే ఎట్లా? ఇంకా ఏడిపించడం ఏంటండి? శిలువ మీద ఏడిసినట్టు సరిపోదానికి చెప్పండి. ప్రభు నన్ను గురించి ఏ విషయం ఏడవకుండా నేను చూసుకుంటానని నిబంధన చేద్దాం. రెండోది, మీ హృదయంలో ఏం జరుగుతుందో చూపించని అడుగుదాం. మీ హృదయంలో జీవదానం రావాలి కానీ రకరకాల దారులు పడుతున్నాయండి. మా అబ్బాయి అంటారు, డాడీ మరి అది ప్రెస్కూల్ కదా, వాళ్ళు చర్చికెళ్తారు కదా, ఆయన గ్లాసులో ఆ నీలం కలర్ తాగుతాడు ఏంటి అని ఆ గ్లాస్ ఎట్టుకుంటారా? మరి ఏం దేవుని స్తోత్రం. నా కళ్ళు కనపడేమో కానీ దేవుడి కళ్ళు కనపడి ఉంటాయి ఎవరైనా రాయగలుగుతాం. నీలం కలర్ కిరసాలేమో కిరసాలు డాడీ కిరసాలు ఎక్కడ మంది అయిపోయింది రాష్ట్ర సభ్యులన్నా కిరసాలు కాదు, అది లైట్ బ్లూ. దేవుడికి స్తోత్రం. అదేమో జిన్నానండి తెలుసా? జిన్నంటే వదిలేండి గురించి దేవుని స్తోత్రం. కాబట్టి ఓపెన్గా మన ఏకంగా బరిదేగి చేస్తున్నానే. జాగ్రత్త, దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆల్రెడీ నువ్వు ఆయన మందిరం అయిపోయావు, ఆయన టెంపుల్ అయిపోయావు, ఆయన బిడ్డ అయిపోయావు. మనలో చెప్పండి గురించి చేసుకో. నాలో ఆయనకి ఇష్టము కానివి, ఆయనకి నచ్చనివి, ఆయనకి ఇబ్బంది పెట్టేవి ఏ ఉన్నా ప్రభువా ఇప్పుడే తుడిచివేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. నిజంగా చేశారా? మనస్ఫూర్తిగా చేశారా? దేవుడు మనం దీవించుగా. కాబట్టి ఆయన మనం చూసి ఏడిసేలా ఉండకూడదు. అది పట్టణమైనా మనమైనా మనలో ఆయన కొరడాలు తీసుకునేలా ఉండకూడదు. ఆయన వాత్సల్యాన్ని గుర్తించేవారిగా ఉంటుంటారు. ఆఖరి మన సమయం అయిపోయింది ఏమండి. కాబట్టి ఆయన మోసే గాడిదలుగా ఉండవు కాక. రెండో గాడి చూపించిన తీరు కానీ ఆదికాండం 22లో అబ్రహాము ఆ వేకుని లేచి గాడిద గంత కట్టి ఏమండి ఆ గాడిదను పనివారు తీసుకెళ్ళాడు. బాబు మీరు ఉన్నాడు. నేను కొండ మీదకి వెళ్ళి బలికి వస్తా ఉన్నప్పుడు ఆ పనివారు ఉన్నారు. దాంతో కూడా ఎవరున్నాయండి గాడిద కూడా ఉంది. కుమారుని తీసుకుని కొండ మీదకి వెళ్ళారు. ఉదయం పాపం వాళ్ళతో పాటు ఉదయకాలం తెల్లవారుజాము గాడిద లేచిందా లేదా? గాడికి ఏం కట్టారండి? ఎందుకు కట్టాలి? గంతలో గాడికి గంత కట్టకపోతే ఏంటి ప్రమాదం? మనం మాట ఏంటది? గాడిద స్వభావం చెప్పినా మీరు బుద్ధి జ్ఞానం లేని గుర్రము నేను కంచెన ఉండదు. గుర్రం లక్షణం ఏంటంటే గుర్రం పొట్టిగలో ఏంటండి టక చిక్కటి వెళ్ళిపోతాం. గాడిదండి పొట్టిగలది రెండుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. మీ అంత లేరండి బాబు మీరు కాబట్టి అన్నం అనుకోండి. ఇంకా నేల మీద అంటారా ఎక్కడ పెడతారండి? కరెంట్ బయలు మీద అడుగుతారు, తప్పలు పడతారు గాడిలకి. దేవునికి స్తోత్రం. కొంచెం భలే సంతోషం పొగడతలేండి బాబు. సైతాన్ని అలాంటి బాగా జాగ్రత్త. దేవుని స్తోత్రం. క్రైస్తవులకు ఎంతో నచ్చినాయి కానీ ఎవరిని పొగడేవాళ్ళని అనుకోండి ఆ బాబా మనం తిట్టలేదు
తిడితే తిట్టు, నీకు నచ్చితే నచ్చకపోతే తిట్టు, పొగడితే మాత్రం పొగుడుతామంటే అసలు ఇష్టపడిపోతాం. నిజంగా సార్ అదే దేవుని స్తోత్రం. మనం తిట్టినా పర్లేదు, డ్రెస్సింగ్ అది మార్చేస్తాడే. కానీ ఎవరైనా పొగుడుతున్నారా వెంటనే వెళ్ళి దేవుని స్తోత్రం. మనుషులు పొగడలు మన శాపాలుగా మారిపోతాయి. దేవుని స్తోత్రం. అస్సలు ఇష్టపడక ఒక సెకండ్ కూడా. దేవునికి స్తోత్రం. తర్వాత అండి గమనించండి, మోసే గాడిదిగా ఉంది ఇక్కడ చూసేంత వరకు. రెండోది ఏంటంటే ఆయనకు అప్పగించుకున్న గాడిది అబ్రాహాము. దేవుని స్తోత్రం. మేము వస్తాను కొండ మీదకి వెళ్ళి మా అబ్బాయి నేను మళ్ళీ బల్లెకి వస్తా ఉందాక పనులు ఉన్నారు. పనులతో పాటు ఎవరున్నారండి? గాడిద ఉందా లేదా? అక్కడ ఉందా లేదా? ఎప్పుడో బయలుదేరాను, నడుస్తూనే ఉన్నాను. కొంచెం హాయిగా అటు ఇటు వెళ్ళి కొండ పక్కకి వెళ్ళి 4 ఆకులు నవలుతాను. వెళ్ళిందండి అది? వెళ్ళిందా? పనివారితో పాటు అక్కడే ఉంది. మీరు గాడిద ఎక్కడే ఉన్నప్పుడు అంటే అబ్రాహాముకి ఏం చేసినాడు? ఆ గాడిద లోబడింది, అప్పగించుకుంది. దేవుడికి స్తోత్రం. లోపడటం, ఒక్కోసారి లోపడతాం, కొంచెం బలం ఎక్కువైతే తిరగబడతాం. అప్పగించుకోవడం ఇంకా తిరగబడే అవకాశం ఉండదు. ఇంకా ఆల్రెడీ సరౌండింగ్. దేవుని స్తోత్రం. అప్పగించుకున్న గాడిదిగా మనం ఉండుము గాక, మోసే గాడిదిగా ఉండుము గాక. ఇంకో గాడిని చూపిస్తాను. సమయాల గ్రంథంలో 2 సమయాల్లో దావీదు గారి కుమారుడు ఎవరండి? అబ్షాలోము. అబ్షాలోము బాబు అందగాడిని బాబు, ఆడవాళ్ళకి అందంగా ఉంటున్నాయి. జుట్టు వెళ్తా ఉంటే ఇలా ఎగురుతా ఉంటాడు. స్త్రీలకు లేని జుట్టు అని ఉందండి. ఆయన 45 సంవత్సరాలకు ఒకసారి బేర పెడతాడు. ఏంటి? జుట్టుని కత్తిరి ఒకసారి అక్కడ అయ్యాడు. మొత్తం మీద చాలా జుట్టుకి చాలా ఖర్చు పెడుతున్నాడు. సరే అదే అన్వేషిస్తున్నాం. అయితే ఒక రోజున సందర్భంలో అంశాల్లో కత్తిరి గాడి ఎక్కి ముందుకు సాగుతున్నాడు. లచ్చిక్ అని గాడి సాగు. ఏంటో మరి ఆ గాడికి ఏమైందో మస్తకి వృక్షపు కొమ్మల కిందగా తెలియదండి. వెళ్ళేసరికి అయిగా చుట్టూ ఎలా ఉందండి? గాలికి అలా తెగుతేమో ఏం చేదంటే ఈ కొమ్మలకి పట్టిస్తాం. పట్టయితే ఆయన తీరిపోయాడు. గాడి దగ్గరికి సాగిపోయాడు. బరువు తెలియాలా వద్దా? యజమానుడు అన్నది చూసుకోవద్దా? యజమానుడు నడుస్తున్నాడంట, రక్షించుకుందా? ఆయన ధర్మైంది, మన సేఫ్టీ మనది. నిలిపోయిందా? అప్పుడు జవాబు వచ్చి ఒక దెబ్బేసి అంటే పట్టకుండా రాలేడు సంతకైనా. దేవుని స్తోత్రం. గాడిది అంటే యజమాని ఏం చేయలేదు అనేది పట్టించుకోలేదు. అంటే అది తన మీద భారం ఉందా లేదా ఏం చేయలేదు. దానికి అసలు ఏమి కూడా ఉన్నది అలాగే ఉంటారు. ఎవరికి నాకు ఎందుకండి? ఎక్కితే మోస్తాను, నాకు చెబితే చేస్తాను. బాధ్యత లేని స్థితి. దేవుని స్తోత్రం. పూర్తిగా అంగీకరించరు. తప్పదు, నువ్వు పోయిరా బాబు రారా బాబు అని బలవంత బ్యాచ్. ఎవరు గాడిది? కంచె గాడి. అబ్షాలోము గాడిది అండి. దేవుని స్తోత్రం. అలా ఉండకూడదు. ఏసేను మూసే గాడిదిగా ఉండదు కాక, అబ్రాహాము గాడిదిగా మనం ఏమై ఉండాలంటే అప్పగించుకున్నాము కాక. దేవునికి స్తోత్రం. మూడవది, ఎందుకంటే అబ్రాహాము కూడా మనం తీసుకెళ్ళచ్చు కదా అంటే బలి అర్పించే స్థలానికి అభ్యంతరం చేస్తూ దూరంగా ఉంటారు కాబట్టి పెట్టేశారు. మూడవది ఏంటంటే అబ్షాలోము గాడిదిగా మనం ఏం చేయకూడదు అంటే ఏదో టచ్ మీ నాట్, పిలిస్తే వెళ్దాం, చెబితే చేద్దాం, పెడితే తిందాం, పెడతారు లేదో చూద్దాం, అడుగుతారు ఏమండి లాటరీ క్రైస్తులుగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒక్కో ట్రై జస్ట్ ఒక పాయింట్ వేద్దాం, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుందో రిప్లై అని. ఏమండి టచ్ మీ నాట్ లాగో లేకపోతే ఏదో అట్లా ఇంగ్లీష్లో అలా మనం ఉండకూడదు కాక. సంపూర్ణమైన హృదయంతో, ఏమండి బాధభరిత హృదయాలతో, సమర్పణ జీవితంతో. అప్పుడు అమాంతంగా ఎలాంటిపోయాడండి బాబు తెలుస్తుందో తెలియదండి. మరి ఎందుకు ఆగలేదు? నాకు ఎందుకు అడగాలమ్మా, ఆయన నేను గమని ఇంకొకళ్ళు అంటే ఏమైనా దీనికి బాధ్యత. అలా మనం అనుకున్నాం కాక. 4వ గాడి చూపించిన 4వ గాడి ఎవరు? బిలాము గాడిద. దేవుడికి సంఖ్యాకాండం రాజ్యం. అక్కడ బిలాము గాడిద. బిలాముని సరే ఒక డీలింగ్ ఫిక్స్ అయ్యాడు. బిలాము దేవుడితోనే వెళ్తున్నాడండి, గాడి మీద వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా ద్రాక్ష తోట ఎదుర్కొండగా ఒక దూసుని కట్టడం పట్టుకుని ఒక దోత నిలబడినప్పుడు గాడిద అటు ఇటు ఓ అసలు వెళ్ళలేకపోతుంది. ఆ దూతకి ఏం ప్రత్యక్షం వచ్చిందండి? దేవదూత ప్రత్యక్షం. దేవుని స్తోత్రం. కదా అసలు గాడి కనబడాలా, ప్రవక్త కనబడాలా? దేవుని దర్శనం. దేవునికి స్తోత్రం. ఆ గాడికి ఒక నూతన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. సరే అడ్డుగా ఉన్నాడు కాబట్టి, దూసిని కట్టుకు పట్టుకున్నాడు కాబట్టి అటు ఇటు వెళ్తుంది. సన్నదారు వచ్చి సందులోకి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి అటు ఇటు కూర్చున్నాడు, కాళ్ళు వేసుకుని ఈ కాళ్ళు వాడికి ఏమిటంటే పడి పాపం వచ్చాక టపా పడుతున్నాడండి. కొట్టేటప్పటికి వెంటనే దేవుడు ఏమి ఇచ్చాడు దానికి? చెప్పండి. స్వరం ఇచ్చాడు. మీకు తెలీదా? దేవునికి స్తోత్రం. అంటే మమ్మల్ని స్వరం లేని గాడిదలు అంటాడని భయపడిపోతున్నారా?
దేవునికి స్తోత్రం. స్వరం ఇచ్చాడు. అసలు దాని స్వరం ఉందండి? అసలు దాని టెన్షన్ ఉంటుందా? దాని ప్రత్యక్షత ఉంటుందా? గాడికి ఇచ్చేసాడు. ఎందుకంటే అసలు అసలు అసలానికి లేదు. మరి ఏం చేస్తాం? మనుషులు లేదు, దైవ ప్రవక్తలు లేని అభిషేకం నాకు ఇచ్చేసాడు అంతే. మరి దేవునికి స్తోత్రం. ఏమన్నా గాడిదకి ఒక ప్రత్యక్షత, రెండోది ఒక వాక్ శక్తి, మూడోది అటుంది పైగా ఈ ద్రేమమ్మలు పుట్టావు. నేను నీ దాని మొదలు ఎప్పుడైనా నేను ఇలాగా చేశానా? దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. గాడిదిగా అటు ఇటు నాకు భయపడి తిరగలేదనుకో, నువ్వు చచ్చిపోదులో పిల్ల, నువ్వు బతుకున్నావు అంటే కారణం గాడిద. చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి. ఒక ప్రత్యక్షత కలిగిన గాడిగా ఉండవు కాక చెప్పండి. దేవుడికి ఇష్టపడలేదు మీరు. దేవునికి స్తోత్రం. ప్రభు నమ్ముకున్నాం, కార్యం జరిగిందని సాక్షి కాదు, ఒక ప్రత్యక్షలో రావాలి మనం. ప్రభు కనబడ్డా, గాయాలు కనబడ్డాయా, ఏదో ఒక దర్శనం వచ్చిందా, ఏదో ఒక హెచ్చరిక చేశాడా, ఏదో సంథింగ్ ఒక ప్రార్థన ఆరాధన నడుస్తూ ఉండగానే ఒక ప్రత్యక్షత మనకు రావాలి. దేవుని స్తోత్రం. పొడి క్రైస్తులుగా ఉండొద్దండి. ఇక్కడ మోసే గాడిదిగా ఉండాలి, తర్వాత అప్పగించుకునే గాడిదిగా ఉండాలి, తర్వాత బాధ్యత లేని గాడిదిగా మనం ఉండకూడదు. ఏం కావాలి ఏమన్నా నేను చెప్తే అయిపోద్దండి. ఏం చేస్తాం? వాడు కర్మ జుట్టు ఆడు పెంచుకున్నాడండి. అలా మనం దేవుని స్తోత్రం. ఒకసారి ఆయన కిందకు వచ్చామంటే చనిపోయేంత వరకు ఆ నాలుగు జీవుల్లాగా మూస్తూనే ఉండాలి. దేవుడు జీవిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ప్రత్యక్షత వచ్చిందా ఈ గాడికి? ప్రత్యక్షత దూతను చూడగలిగింది. ప్రపంచంలో ఏ గాడి మనం గాడిలో తెచ్చుకున్నాం, అమెరికాలో తెచ్చుకున్నాం గాడిలు అంటానికి వాళ్ళ స్వరం ఉంటుందండి. కానీ బిలాం గాడి ప్రత్యేకత ఏంటంటే స్వరం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఏసై గాడిగా ఏంటండి మారిపోవాలి. ఏసై కొన్ని మాట్లాడాలి. ఏసై ప్రత్యక్షతలు నువ్వు చూడాలి. కీడును ముందుగానే పసిగట్టాలి. దేవుని స్తోత్రం. అలా ఉందాం. దేవుడి మాటలు దీవించి మనందరినీ ఆయన గాడిలుగా, ఆయన వాహనాలుగా, ఆయన సాధనాలుగా వాడుకుని ఆశీర్వదించునుగాక. అందులో వేసిన పెడదాం. చిన్న ప్రార్థన చేసిన ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. రక్షణ పొందాలని, ఒక ప్రత్యేకతలోనికి రావాలని, ఒక ప్రతిష్టతలోకి రావాలని, ఒక సమర్పణలోనికి రావాలని, ఒక అప్పగింతలోనికి మేము రావాలని. ఇదిగో ప్రభా, నీవు చేసిన కార్యాలని మౌనంగా లోపల దాచుకోవడమే కాదు కానీ అద్భుతంగా అనేక మందికి పంచిపెట్టాలని. ఇదిగో నాయన మమ్మల్ని చూసి మీరు ఏడవకూడదని, మమ్మల్ని చూస్తున్న ఆయన ఇంకా దుఃఖపడకూడదని, మా హృదయాల్లో మీకు ఆయాసనం జరగకూడదని ఆయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. మిమ్మల్ని మోసే గాడిదిగా, నాయన అప్పగించుకునే గాడిదిగా, బాధ్యత లేని గాడిదిగా మేము ఉండకూడదని, ఒక భారభద్ర హృదయం కలిగిన ఆయన నీ ప్రతిష్టలు చూస్తూ నిన్ను మోస్తూ నీ కొరకు నాయన స్వరము కలిగిన వారంగా, మంచి గుణము కలిగిన వారుగా నాయన మీ కొరకు భక్తకాలను మాతో మాట్లాడావు. ప్రభువా మీకు వందనాలు. నోరు తెరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నోరు ప్రార్థన చేద్దాం. మాట్లాడే వారంలో నీవే ఒక వృక్షానివి, నువ్వు చేతుల ఆరాధన ఒక మంటగా మారుస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. థ్యాంక్ యూ హోలీ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా కృపగల దేవా మీకు వందనాలు, వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకే నా బ్రతుకయ్యా, నీ కొరకే నా బ్రతుకయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నోరు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. నా తోడుయో నీవే, నా నీడాయో నీవే, నా తోడు నీవాయే యేసయ్యా. నా తోడుయో నీవే, నా తోడు నీవే యేసయ్యా.
నిజంగా నువ్వే మమ్మల్ని వాడుకోకపోతే, నిన్ను మేము పోయకపోతే, నీకు అప్పగించుకోకపోతే, ఒక బాధ్యత లేని జీవితం జీవిస్తే, వాని ప్రత్యక్షత లేకుండా ఏదో సాదాసీదాగా బ్రతికేస్తే నాయన, నిన్ను మించిన వారు మాకు ఎవరున్నారయ్యా? అందరిని వదులుకు మీ దగ్గరికి వచ్చాం, అందరినీ కాదులకు మీ దగ్గరికి వచ్చాం. వారు ఉన్నా లేకపోయి మా బంధువు నీవే, మా స్నేహితులు నీవే అని ప్రభు ఈ అడుగు నడవడం మేము ఆయన అప్పగించుకోవచ్చు. ఈ అడుగు నడుస్తుండగా ఇంతకాలం నడిపించిన యేసయ్యా, ఇక ముందు నడిపిస్తాను నమ్మకంతో మేము చూస్తున్నాం. మా బంధకాలు తెప్పేవాడివి, మా బాధలు విడిపించేవాడివి, ఓ మీ వెనకాల మమ్మల్ని నడిపించేవాడు. నిన్ను మించిన వారు ఎవరు లేరు నాయన. పడిపోయిన మూలాలు లేవనెత్తేవాడు, తిరిగిపోయిన వారిని నిలబెట్టేవాడు అయ్యా. ఇంకా మేము ఏ విధంగా బందీగృహంలో ఉంటేదాన్ని ఇప్పుడే మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, ఇప్పుడే మాకు విడుదల ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇంకా అపవాది బంధకాంచి మాకు విడుదల, ఆర్థిక ఇబ్బందులపై విడుదల, మానసిక ఒత్తిడిపై మాకు విడుదల, విడుదల అయ్యా. మాకు ఇచ్చిన విడుదల బట్టి నాయన మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు, నడిపిస్తున్నందుకు నాయన మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఎందుకంటే వారికి మూలం ఫలింపచేయండి. మేము మీ వారంగా, మీకు కావలసిన వారంగా, మీరు కొనుక్కున్న వారంగా మీ శుద్ధిగా బ్రతకడానికి సహాయం చేయండి. వాక్యాన్ని ఫలించి వీళ్ళందరినీ మీరు దీవించండి. ఎంతో ఫలికలు రాలేకపోతే ఎంతో క్షమించండి. గర్భద్వారాలు తెరవండి. బాప్తిస్మ పొందిన వారి పొదులకు సిద్ధపరచండి. ప్రభువా రక్షణ భాగ్యాన్ని ఇచ్చేయండి. గర్భద్వారాలు తెరవండి గాక, ఉద్యోగాలు అనుగ్రహించబడి గాక, ప్రతి ఆర్థికములపై జయము కలుగును గాక, ప్రతి వారి చేతి పనులు ఏస్తున్నాము ఆశీర్వదించబడుగా, యెరూషలేము క్షేమము కలుగుగా, యూదులు రక్షణ పొందులుగా, జరుగుతున్న యుద్ధాలు ఆగిపోవునట్టుగా అయ్యా ఉన్న కొరతలపై జయం మాకేమని, పరిస్థితులపై మాకు జయం మాకేమని, పరిస్థితులను చూసి మేము పడిపోకూడగా నాయన ఈ పాదాలు పడిన నిమిషం నీ కొరకు ప్రతికి ఒక నూతన కృప మాకు అనుగ్రహించమని, వాక్యం అలా ఫలింప చేయమని, ఏదైనా పరిచయం అంతా మీకు అప్పగించుకుంటూ, మా ప్రాణాత్మ సజీవంగా అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన ఇచ్చి పవాదికి ఎంత నాశనము కలుగుగా. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధ కాలం తోడై నేడై మనం నడిపించును గాక తండ్రి.